ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏంది, అప్పటి ప్రతిపక్షాలు పదే పదే లేనిపోనివి ప్రచారం చేస్తూ వచ్చారు. నిజానికి ఆ సమయంలో ఏ ఏ రంగాల్లో అత్యవసర ఉద్యోగాలు అవసరమో వారిని రిక్రూట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ప్రచారం చేసుకోలేదు వాళ్ళు. ఏకకాలంలో 5,000 మంది వ్యవసాయ శాఖ అధికారులను నియమించింది. సుమారు 35,000కు పైగా పోలీసులను రిక్రూట్ కూడా చేసిండ్రు. అలా వరుసగా 1,36,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది వాళ్ళు చెప్పుకోలేకపోయినప్పుడు చెప్పుకోలే వాళ్ళు అంతే. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోలేదు దాన్ని. 1000 గురుకులాలు పాఠశాలను ఏర్పాటు చేసింది. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కానీ డిఎస్సి వేయలేదు. ఇచ్చిన వాటి గురించి బీఆర్ఎస్ ప్రచారం చేసుకోలేదు. ఈయని డిఎస్సి గురించి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ జనాన్ని నమ్మించారు. అలా అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదని చెప్పి అంటారు. అడగకుండానే అన్ని ఇచ్చిన కేసీఆర్ను కాదనుకున్నారు. ఇప్పుడు జనం నిజం తెలుసుకున్నారు. కేసీఆర్ను ఓడించి పొరపాటు చేశామని పశ్చాత్తాపం పడతా ఉన్నారు. ఈరోజు రైతులను చూసుకున్నట్లయితే మళ్ళా గతంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే లైన్లలో నిల్చోకుండా చెప్పులు పెట్టేవాళ్ళు కదా వరుసగా, మళ్ళా అది కొన్ని సంవత్సరాల తరువాత ప్రజాప్రభుత్వంలో మనం చూడడం జరిగింది. యూరియా కోసం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏదో ఆన్లైన్ యాప్ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు రాకూడదని చెప్పి అప్పట్లో యూరియాని కూడా బస్తాలుగా వాళ్ళ గోడౌన్లలో కూడా ఉంటుండే తీసుకొచ్చి. యూరియాకి ఎప్పుడు కూడా ఏం ఇబ్బందులు పడలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈరోజు రైతులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాయమాటలు అయితే చెప్పిండ్రో అవన్నీ నమ్మి మేము కేసీఆర్ గారిని ఓడించుకున్నామని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా మళ్ళీ వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఇట్లయింది ఏందనేది కూడా మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరు థింక్ చేసుకుంటా ఉన్నారు దానిపైన. సో ఇంతగానం డెవలప్ చేసిన కేసీఆర్ను ఎందుకు ఓడించిండ్రు అంటే ఇన్ని గానం ఇచ్చిండ్రు కాబట్టి కేసీఆర్ గారిని ఓడించిండ్రు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.